బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి. అలాగే ఈయనతో పాటు బొత్స సత్యనారాయణ కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కాస్త సౌమ్యుడిగా పేరుంది. ఆయన మంత్రివర్గంలో చేసిన వాళ్ళందరిలో కూడా తక్కువగా విమర్శలు పొందిన వ్యక్తి అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేసిన దాఖలా లేకపోవడంతో ఆయన మీద అయితే ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే తాజా ఎన్నికల్లో బుగ్గన కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద అయితే చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన అవినీతికి పాల్పడ్డాను ఒక ఆరోపణ అయితే, ఆయన వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అనే టాక్ అయితే గడిచిన కొంతకాలంగా నడిచింది. అయితే ఇవాళ తాజాగా బుగ్గన మీడియా ముందుకు వచ్చేశారు. మీడియా ముందుకు వచ్చి అధికార తెలుగుదేశం కూటమిని అయితే తీవ్రంగా విమర్శించారు. మీరు హామీలు అమలు చేయడానికి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని తెలిసినప్పుడు మీరు ఇటువంటి హామీలు ఎందుకు ఇచ్చారు అని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీని, అలాగే అధినేత చంద్రబాబు నాయుడుని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు కూడా ఇలానే చేస్తారు, 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి మీరు ఇలాంటి హామీలు ఎందుకు ఇచ్చారు, ప్రజలను మోసం చేయడానికే కదా అనే సంచలన కామెంట్లు చేశారు. దీంతో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశము అలాగే తెలుగుదేశం కూటమిని విమర్శించడంతో ఆయన వైసీపీలోనే ఉంటారు, వైసీపీ నాయకుడిగానే ఉంటాను అనే బలమైన సంకేతాన్ని ఇచ్చినట్లయితే కనపడింది.